అంతకంటే జనరిక్ ఇంకా చాలా తక్కువ, 30 నుంచి 80% తక్కువ. అంటే మనం అమ్మేది మందులు కాదు, ఆరోగ్యం. సో స్వచ్ఛ భారత్ అన్నట్టు స్వస్థ భారత్కి ఇది జెనోవిస్ రెమెడీస్ తప్పకుండా ఇది సహకరిస్తా ఉంది. మహేష్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, ఆయన R&Dలో, క్లినికల్ ట్రయల్స్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి. ఫార్మా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. ఇక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు ప్రజల ఆయుష్ను పెంచే కార్యక్రమం ఇది. నిజంగా అతను అనుకున్నట్టు 1000 బ్రాంచీలని కనుక ఓపెన్ చేయగలిగితే మన లైఫ్ స్టైల్ అద్భుతంగా ఎదుగుతుంది. చాలామంది పేదవాళ్ళు ఏంటంటే మందుల ఖర్చు, నెలలో బడ్జెట్ చాలా ఎక్కువ అని చెప్పి మందులు కొనడం మానేస్తారు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అలాంటి వాళ్ళు ధైర్యంగా ప్రతి నెల మందులు కొని వేసుకునే ధైర్యాన్ని ఇచ్చేది జెనోవిస్ రెమెడీస్. సో ఈరోజు ఈ కార్యక్రమానికి అంబాసిడర్గా సుమన్ గారు రావడం, మహేష్ గారు అసలు ఎవరెవరినైతే ప్రజా సంబంధంలో ఉన్నారో, ప్రజలతో బాగా మమేకమై ఉన్నారో వాళ్ళందరినీ రిప్రజెంటేటివ్గా ఇక్కడికి పిలవడం అది చాలా గొప్ప విషయం. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కాస్త దూరమైనా ఇక్కడికే వచ్చి మందులు కొనండి. దట్ ఈస్ వాట్ ఐ సే. అండ్ జనరిక్లో మీకు WHO అంటే నాకు తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, GMPs, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వడం చాలా కాస్ట్లీ. అంత ఖర్చు పెట్టి కూడా ప్రజలకు అతి తక్కువ మందులు ఇవ్వడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. అట్లాంటి సాహసం చేసే వాళ్ళకి మనం సహకరిస్తేనే, మనం సహాయం చేస్తేనే ఇట్లాంటివి ఇంకా కొన్ని బ్రాంచ్లు ముందుకు వస్తాయి, మనల్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. సో ఈ కార్యక్రమం నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బిగ్ క్లాప్ సార్ కి.